జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ప్రభుత్వం. ఇట అమ్మోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? వాళ్ళ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా. నువ్వేమన్నా? అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోయటం, అబద్దాలు చెప్పడం తప్ప. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది, ఐ అండర్స్టాండ్. మేము అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాం, ఏం చేస్తున్నాం మాకు తెలదలే. నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించు. ఆయన ఎప్పటిలాగే ఎన్నికల్లో హామీలు ఇవ్వటం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో ఈ బడ్జెట్ లో మీరు చూస్తే ఆయన తన ఇచ్చిన హామీల్ని ఎలా గాలికి వదిలేశాడో స్పష్టంగా అర్థమవుతుంది. తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా హెడ్లైన్. ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ముఖ్యంగా మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తాం. నేనేమంటానంటే, ఆకలేసిన బాబు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మ అని ఒక నీకు 1500 నీకు 1500 అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000 పేరుతో 2 కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం. కానీ ఈ రోజు బడ్జెట్ లో చూస్తే ఆ హామీకి ఎక్కడా కూడా ప్లేసే లేదనేది మనకు కళ్ళారా కనిపిస్తుంది. అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. మరి ఆశ్రమంలో పిల్లకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిల్లకాయలు ఉండేది. ఎంతకు తెగించారా? అర్సాకు సంతోషమా? నువ్వు హ్యాపీరా? మనం అంతేకాకుండా ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇస్తాము, లేదా మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ రోజు నిరుద్యోగుల్ని ఏ విధంగా పంగనామాలు పెట్టారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా. అండ్ ఈ రోజు మీరు చూస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరికీ కూడా మహిళలకు ఇస్తామని చెప్పి చెప్పు తగ్గుతాయి ఏదైనా మాట్లాడే ఉంటే. నేను కొట్టడానికి మొగలు కావాలంటే ఆటోతో కొట్టించేస్తా. ఆడాలతోనా? ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది, ఇది కొట్టించాలి చూద్దాం. ఊసే బడ్జెట్ లో లేకపోవడం అనేది దురదృష్టకరం. అమ్మని ఎంత ప్లేట్ మార్చేసావురా? ప్లేట్ ఏం మార్చేసాను బాబు, సనువు. ఇంకా ముఖ్యంగా చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఇచ్చే తల్లికి వందనం. సో ప్రతి సంవత్సరం 12,400 కోట్లకు పైగా అవుతుంది. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? అంటే 2 సంవత్సరాలకి కలిపి 25,000 కోట్లు ఈ రోజు బడ్జెట్ లో కేటాయించాల్సి ఉంటే వీడి రేటు 1000 వరహాల నుంచి 10,000కి పెంచారన్నమాట. ఎంత పెంచినా రక్తం దాకా ఈ జోలికి ప్రాణాల మీద ఆశిండేవాడు ఎవ్వడలేడు. కేవలం 9,400 కోట్లు మాత్రమే కేటాయించారు. అబ్బో, ఇన్నారంట్రా? అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఎందుకు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కేటాయించి ఏ విధంగా తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారో. వీడెవడండి బాబు, నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి కేటాయించిందే కొంచెమైనా అది మళ్ళీ ఇవ్వకుండా మోసం చేయడానికి వీళ్ళు అంకెల గారడి ఎలా చేస్తున్నారో. అబ్బా, లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. రాజా గారు, అర్థమైందా రాజా? పోసాని గారు, నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. పోసాని గారు, పోసాని గారు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? బాగా జరిగిందండి. వేసేసాడు, బాగా వేసేసాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.